ఇది నేను ఇప్పుడే చెప్పాను మీకు అందరికీ. ఊరికే మాటల్లో చెప్పేసి ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అంటే జయప్రదమైందా లేదా అంటే ఈరోజు మీ తలసరి ఆదాయం 2,000 రూపాయలు అందరూ ఊర్లో ఉండే వాళ్ళందరూ ఆదాయం కలుపుకొని ఫర్ హెడ్ ఎంత ఆదాయం వస్తుంది? 2,000 రూపాయలు. ఒకరికి 10,000 రావచ్చు, ఒకరికి 1,00,000 రూపాయలు రావచ్చు, ఒక ఆయనకి 1,000 రూపాయలు రావచ్చు. అలాంటి ఆదాయం అంతా కలుపుకుంటే ప్రతి సంవత్సరం మానిటర్ చేస్తాం. ఈ సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఎంత పెరిగింది, వ్యక్తిగతంగా ఎంత పెరిగింది, సమాజంలో గ్రామంలో ఎంత పెరిగింది, ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. దాన్ని మెజర్ చేసుకొని ఎవరైతే మెంటర్ చేస్తున్నారో వాళ్ళు అవలంబించిన బెస్ట్ ప్రాక్టీస్ కూడా తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. ఎక్కడున్నారో నిమిత్తం అది పెద్ద ఇష్యూనే కాదు. మీరు అవసరమైతే నిమ్మకూరులో కూర్చొని ప్రపంచం మొత్తం సేవలు అందించే కంపెనీ ఈ ఊరు నుంచే స్టార్ట్ చేయొచ్చు. అది సాధ్యం. అది చేయడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పని చేయాలంటే పని చేయొచ్చు, కంపెనీ పెట్టాలంటే కంపెనీ పెట్టచ్చు. అవసరమైతే మీరు ఇక్కడే కాదు, ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాం. హైదరాబాద్లో ఉంటామంటే హైదరాబాద్లో ఉండొచ్చు, అమరావతిలో ఉంటామంటే అమరావతిలో ఉండొచ్చు. అలాంటి నూతనమైన కాన్సెప్ట్ కోసం ఈరోజు నేను స్టార్ట్ చేశాం. నా జీవిత ఆశయం ఒకటే, పేదరికం లేని సమాజం చూడాలనేది నా జీవితాశయం. సంపద అనేది కొంతమంది చేతుల్లోనే ఉండి ఆ సంపద అంతా కూడా దుర్వినియోగం అన్నగాని ఉపయోగపడకుండా ఉండడం సంపద కాదు. కొంతమందికే పరిమితం కావడం సంపద కాదు. అందుకని అందరూ కూడా పేదరికంలో బాధపడతా ఉంటే కొంతమంది లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ పేర్లతో పెట్టుకొని వాళ్ళు మాత్రం విలాసవంత జీవితంలో ఉండడం కరెక్ట్ కాదు. అందుకే మొదటి విడత పేదరికం లేని సమాజం, 2 పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమం. ఒక వ్యక్తి బాగా చదువుకుంటే మీరు ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో 100 కోట్లు 1000 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. అలాంటివన్నిటి కూడా మనం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అందుకే మళ్ళీ ఒకసారి ఈరోజు చూసిన తర్వాత నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా. నేను రాజకీయాలు ఎట్లా మానిటర్ చేస్తున్నానో నిమ్మకూరులో ఈ ప్రాజెక్ట్ P4, దాని పేరు కూడా వికాసమా వెలుగా, ఇంకా మంచి పేరు నేను ఆలోచిస్తున్నా. ఊరి కోసం కూడా కరెక్ట్గా రాదు, వ్యక్తి వికాసం రావాలి, దాంట్లో ఆ ఎఫెక్టివ్ మీనింగ్ రావాలి. ఆలోచిద్దాం, పెద్ద ఇది కాబట్టి ఆలోచిస్తాం. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఇప్పటికి మీకు పూర్తిగా అర్థమైంది నేను అనుకోను, మెంటర్స్కి అర్థమైండదు, ఊర్లో వాళ్ళకు కూడా అర్థం కాదు. చెప్తున్నారు మాకేం జరుగుతుందని కూడా ఒక ఆలోచన ఉంటుంది. దీన్ని అమలు చేద్దాం. అమలు చేసిన తర్వాత మీకు ఒక ఆలోచన వస్తుంది. అన్ని ఫ్యామిలీస్, అవసరమైన అన్ని కుటుంబాలకు మెంటర్స్ వచ్చేటివి చూస్తాను. అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఒక సంవత్సరంలో లేకుంటే 3-4 నెలల్లో దీనికి ఒక మూమెంట్ని తీసుకొచ్చి ఇది సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు కలిగితే రాష్ట్రం మొత్తం దీన్ని అమలు చేస్తానని, తెలుగు జాతి మొత్తం కూడా పేదరికం లేకుండా ఆనందంగా ఉండేట్టుగా చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అదే ఎన్టీ రామారావు గారు మనకిచ్చిన ఆదేశం. ఆయన సిద్ధాంతానికి అనుగుణంగా దాన్ని అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అది ప్రారంభం నిమ్మకూరు. దీనికి స్కై ఆకాశని హద్దు. ప్రపంచం మొత్తం తెలుగువాడు ఎక్కడున్నా గర్వపడే విధంగా ప్రపంచంలో తెలుగువాడిని నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నిమ్మకూరులో 28వ వర్ధంతి సభలో ఒక సంకల్పాన్ని చేస్తూ దీనికి పూర్తిగా మీరు సహకరించాలి. ఊర్లో ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మాకేదో పని లేకుండా వచ్చారు, ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయారు, లేదంటే ఓట్ల కోసం వచ్చారు, అట్లే మాట్లాడుతూ ఉంటారు అనే ఆలోచన వదిలిపెట్టండి. చేయూత ఇవ్వడానికి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం మీ బాధ్యత. దీని మీద చర్చ చేసుకోవడం మీ బాధ్యత. ఎవరైతే మేము కొంతమందిని అడిగామో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి, వాళ్ళు మిమ్మల్ని గౌరవించి వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదో మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనే చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఇది మన బాధ్యత, ఇది మనకు ఒక అవకాశం.
అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఊరిలో పుట్టిన మన తోటి మనుషులకి మనం సేవ చేయడం అనేది మన బాధ్యత. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రామస్తులు కూడా మీ పిల్లల్ని చదివించాలనుకున్నప్పుడు ఏదో పర్వాలేదులే, ఈరోజు చదివించకపోయినా పర్వాలేదు, లేకుంటే కూలి పని చేసుకుంటూ 100 రూపాయలు వస్తుంది, వీళ్ళు కావాలని చెప్తున్నారు అనే ఆలోచన వదిలిపెట్టి మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలనో దాన్ని గైడ్ చేసే బాధ్యత, పూర్తిగా ఆదుకునే బాధ్యత, సహాయం చేసే బాధ్యత నేను చేస్తాను. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, ఇది గ్రామస్తులపైన ఎక్కువగా ఉంటుంది. గ్రామస్తులందరూ మేము చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేస్తే నేను ముందుకెళ్తాను. దీనివల్ల మీకు లాభం ఉంటున్న గ్రామస్తులు మాత్రం చెప్పండి, లాభం ఉందంటే చేలిపైకెత్తండి. ఓకే, మనం దీన్ని మొత్తం ఆలోచిద్దాం. వ్యవసాయం కూడా ఎట్టుండాలి, ఉద్యోగాలు ఎట్టుండాలి అన్నీ ఆలోచిద్దాం. ఆలోచించి ఒక ప్రణాళిక తయారు చేద్దాం, దాన్ని అమలు చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అమలు చేయాల్సి కోరుతూ, ఓకే, రవి వర్రే ఎన్ఆర్ఐ మచిలీపట్నం జనసేన, అతను కాపు సమాజానికి సంబంధించి మొత్తానికి నిమ్మకూరులో ప్రతి ఒక్క ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా, అందరినీ దత్తత తీసుకొని ఆదుకుంటానని చెప్పి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఏ విధంగా చేస్తారో వర్కౌట్ చేయమన్నా ఉత్సాహంగా ఈరోజు చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నేను ఎప్పుడెప్పుడు మానిటర్ చేస్తా. మీకు రిమైండర్ లెటర్ వస్తుంది. మళ్ళా మీకు సంవత్సరం అవుతానే మిమ్మల్ని అందరినీ అవార్డ్స్ ఇస్తాం. లేకుంటే చేయకపోతే మీకు కూడా జెంటల్గా చెప్పి, బాబు నువ్వు తప్పుకో, ఇంకొకరిని పెడతాను, ఇంకొకరిని పెట్టి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శభాష్, చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది శుభ పరిణామం. థ్యాంక్ యూ అని అంటారు. లేదు, అయిపోయింది మీరు.